అనగనగా ఒక రాజు ఈ సినిమా కోసం అయితే నవీన్ పోల్శెట్టి గారు ప్రమోషన్స్తో బీభత్సంగా కష్టపడుతున్నారు. అయితే ఆయనకు తోడు ఆయనతో పాటు చిందులేసిన మల్లారెడ్డి గారు కోడలు అని చెప్పి ఆ వీడియోలు అయితే ఫుల్ వైరల్ అవుతున్నాయి. సో అది ఎక్కడ వేశారు అసలు? అంటే నార్మల్గా మల్లారెడ్డి గారు అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలుసు అన్నమాట. ఆయన అంటే ఎమ్మెల్యేగా అందరికీ తెలుసో లేదో తెలియదు, కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఆయన స్పీచ్లు కానీ విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో. ఆయన ఏ మాట మాట్లాడినా కూడా ఫన్నీ వేలో ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో అప్పట్లో పాలమ్మినా పూలమ్మినా అని చెప్పేసి ఆ డైలాగ్ మాత్రం ఇంకా చెప్పనక్కర్లేదు. ఏ రేంజ్లో సూపర్ డూపర్ అంటే ఒక సినిమాలోని డైలాగ్ కూడా ఆ రేంజ్లో హిట్ కాకపోవచ్చేమో అనే విధంగా ప్రతి ఒక్కరు దాన్ని వాడుకున్నారనమాట. సో ఆ రేంజ్లో మల్లారెడ్డి గారి పేరు అనేది అందరికీ సుపరిచితమే. సో మరి ఆయన ఒకప్పుడు ఒక వ్యాపారవేత్తగా ఉండి ఆ తర్వాత విద్యా సంస్థలకి అధినాయకుడిగా ఉండి ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఎదిగి గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ప్రజెంట్ మాత్రం ఎమ్మెల్యేగా ఉంటున్నాడు అనమాట మేడ్చల్కి సంబంధించి. అయితే ఆయన విద్యా సంస్థలు అనేవి ఎంత ఫేమస్ అందరికీ తెలుసు, మల్లారెడ్డి విద్యా సంస్థలు అని చెప్పేసి. సో మరి వాళ్ళ కొడుకు కావచ్చు, వాళ్ళ కోడలు కావచ్చు, మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా విద్యా సంస్థల్ని చూసుకుంటూ అక్కడే ఉంటూ ఉంటారు. సో మరి ఆయన కోడలు ప్రీతి రెడ్డి కూడా చాలా మందికి ఐడియా ఉంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో మనం ఎప్పటికప్పుడు కొన్ని వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. డాన్స్ చేయడం కానీ లేకపోతే స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ వీడియోస్ కానీ ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. సో మరి రీసెంట్గా నవీన్ పోల్శెట్టి అదేవిధంగా మీనాక్షి చౌదరి ఇద్దరు కూడా కలిసి నటించిన సినిమా అనగనగా ఒక రాజు. అయితే ఈ సినిమా సంక్రాంతికి అయితే విడుదల కాబోతుంది. సో ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మాత్రం చాలా జోరుగా సాగిస్తూ ఉన్నారు. సో అదే ప్రమోషన్స్లో భాగంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి అయితే వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో అక్కడ వాళ్ళిద్దరూ అంటే ఆ సాంగ్స్కి కావచ్చు వేరే సాంగ్స్కి డ్యాన్స్ వేస్తున్న క్రమంలోనే నవీన్ పోల్శెట్టి గారితో కలిసి మల్లారెడ్డి గారి కోడలు ప్రీతి రెడ్డి గారు కూడా డాన్స్ వేశారనమాట. సో ప్రజెంట్ ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే మల్లారెడ్డి గారి కోడలు అది కూడా నవీన్ పోల్శెట్టితో డాన్స్ చేయడం అంటే ఆయన అంటే చాలా మంది ఇప్పుడు హీరోయిన్ ప్రమోషన్స్ కోసం వెళ్ళారు కాబట్టి వాళ్ళే అందరినీ అలరించాలని చెప్పేసి వాళ్ళే డాన్స్ లేడు ఈ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రీతి రెడ్డి గారు కూడా చాలా అద్భుతంగా డాన్స్ వేశారు అని చెప్పేసి దానితో మల్లారెడ్డి గారు అక్కడే ఉండి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెప్పేసి సో చాలా మంది కొంతమంది విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, కానీ చాలా మంది కూడా సపోర్ట్ చేస్తారు. ఒక విద్యా సంస్థ అన్నప్పుడు ఓన్లీ చదువే కాకుండా వాళ్ళకు అన్ని రకాలుగా కూడా ఎంటర్టైన్మెంట్ అందిస్తేనే అప్పుడు చదువు అనేది బాగా వాళ్ళకి అబ్బుతూ ఉంటుంది. అది కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు, సో ఇట్లా అన్ని రకాలుగా ఉంటూ ఉంటాయి. సో మల్లారెడ్డి కాలేజెస్ అంటే అందరికీ తెలుసు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది కూడా ఆకు కాలేజ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే నవీన్ పోల్శెట్టి గారితో ప్రీతి రెడ్డి గారు చేసినటువంటి ఆ డాన్స్ వీడియో సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేర్ చేస్తుంది.